నిన్నటి క్లాస్లో మనము జిఎస్టి అంటే ఏంటి, దానికి సంబంధించిన ప్రొసీజర్, ట్యాక్స్ కాంపోనెంట్స్ అండ్ స్లాబ్స్, జిఎస్టి రేట్స్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్, జిఎస్టి నెంబర్, సో విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ చేస్తే ఏంటి, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే ఎలా, సో ఎలాంటి కాంపోనెంట్స్ ఉన్నాయి, ఓకే, జిఎస్టి అంటే ఏంటి, ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది, బెనిఫిట్స్ ఏమున్నాయి, డ్యూయల్ సిస్టమ్ అంటే ఏంటి, ఓకే, జిఎస్టి అంటే ఏంటి అనేది క్లియర్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో తర్వాత టుడే మనము ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్, ఇన్క్లూడింగ్ ట్యాక్స్ రెండు పోస్ట్ చేద్దాం. ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ పోస్ట్ చేస్తే ఎలా, ఇన్క్లూడింగ్ ట్యాక్స్ పోస్ట్ చేస్తే ఎలా, ఏ విధంగా అది కాన్ఫిగరేషన్ చేసుకుంటుంది అనేది చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రాజా కావచ్చు, ప్రియా కావచ్చు, రమేష్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన బిజినెస్ రాజా ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేసింది. రామ్ కావచ్చు, రాజా ఎవరైనా కావచ్చు, సెకండరీ వెండర్స్ 50,000 పర్చేజ్ చేసిందండి. జిఎస్టి 12%. మనకి ఎంత అవుతుంది? పర్చేజ్ అకౌంట్ డేటా టు పర్చేజ్ అకౌంట్ డేటా అకౌంట్ అండ్ ఇన్పుట్ సిజిఎస్టీ ఇన్పుట్ హెచ్జిఎస్టీ అకౌంట్ టు రాజా ట్రేడర్స్ అకౌంట్. సో 50,000కి 12% అంటే 3,000 లెక్కన 6,000 ట్యాక్స్ పడుతుంది. కలిపితే 56,000 వస్తుంది. ఇది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. ఓకే, 50,000కు 12% ట్యాక్స్ యాడ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ ఇన్క్లూడింగ్ ట్యాక్స్ చూడండి. ఓకే, ఇన్క్లూడింగ్ ట్యాక్స్ 1 lakh అనుకోండి. 1 lakh అయినా కావచ్చు, ఒకవేళ మీరు 50,000 తీసుకుంటే అదైనా కావచ్చు. ఈ 1 lakh సోల్డ్ గూడ్స్ టు లైక్ ఇక్కడ పర్చేజ్ రావాలి. సారీ, ఇది యాక్చువల్గా సేల్స్ పెట్టాను. మనకి సేల్స్ అయినా కూడా ఇలాగే వస్తుంది. ఓకే, ట్యాక్స్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, అవుట్పుట్ అయితే ఎలా ఉంటుందంటే సోల్డ్ గూడ్స్ టు ప్రియా ట్రేడ్ 1 lakh 12% ఇంక్లూడింగ్ అనమాట. సేల్స్ అకౌంట్ టు అవుట్పుట్ సిజిఎస్టీ అకౌంట్ టు అవుట్పుట్ హెచ్జిఎస్టీ అకౌంట్. సో 88,000 అసలు అమౌంట్ పడుతుంది. 6,000 అనేది మనకి ట్యాక్స్ పడుతుంది. ఇది సేల్స్ అండి. ఓకే, ఇన్క్లూడింగ్ కూడా నేను చూపిస్తాను పర్చేజ్లో. ఇప్పుడు ఎంట్రీ పాస్ చేసి అదే పర్సన్ మీద పాస్ చేస్తాను. ఓకే, ఎస్ఐపి కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కనపడుతుందా? యా, ఇప్పుడు నేను FB60 వెళ్తున్నాను. FB60 వెళ్ళి ఒక వెండర్ని తీసుకుంటున్నాను. రామ్ ట్రేడర్స్ తీసుకున్నా. డేటు 22/03. ఈ జిఎస్టీ చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ అడుగుతారు. వీడ ఫస్ట్ అమౌంట్ ఇవ్వకూడదు. ఇక్కడ ఫస్ట్ ఓకే, టెండర్ ఇన్వాయిస్, ఇక్కడ పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. డెబిట్, ఇక్కడ 50,000 ఇస్తున్నాను. ఇక్కడ ట్యాక్స్ కోడ్ నువ్వు ఏవైతే చేసి ఉంటావో నిన్న, ట్యాక్స్ కోడ్ అది ఇడికి వస్తుంది. చూడండి, W1 W2 చేశాను. W1 సెలెక్ట్ చేయండి అకౌంట్. ఓకే, ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి. ఓకే, 50,000 కదా. ఇక్కడ చూడండి 50,000 వచ్చిందా. ఇప్పుడు ఇక్కడ ట్యాక్స్ క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఉందా, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ W1 సెలెక్ట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 56,000 వచ్చింది. ఇక్కడేమో 50,000 ఉంది, ఇక్కడేమో 56,000 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ట్యాక్స్ సెలెక్ట్ చేద్దాం. ఎంత పడింది ట్యాక్స్? ఇక్కడ 6,000 పడింది. అంటే సిజిఎస్టీ 3,000, హెచ్జిఎస్టీ 3,000 తీసుకుని ఉంటుంది. ఇప్పుడు ఈ అమౌంట్ కాపీ చేసుకుని బేసిక్ డేటా ఉంది కదా మనకి, ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. ఇది ఇప్పుడు మనం చెప్పేది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. 50,000కి అదనంగా 12% జిఎస్టీ, 6,000 యాడ్ అవుతుంది. సిమ్యులేట్ చూడండి, పర్చేజ్ అకౌంట్ 50,000, ఇన్పుట్ సిజిఎస్టీ 3,000, ఇన్పుట్ హెచ్జిఎస్టీ 3,000, టోటల్ రామ్ ట్రేడర్స్ 56,000. ఓకే, ఈ విధంగా వస్తుంది మనకి. సేవ్ చేస్తున్నాను. సో డాక్యుమెంట్ 18 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, దీన్ని మనం ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అంటాం. ఇప్పుడు ఇన్క్లూడింగ్ ట్యాక్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్తున్నా. ఇక్కడ క్యాల్కులేట్ ట్యాక్సెస్ ఆన్ నెట్ అమౌంట్ ఉంది కదా, ఇది తీసేయండి.
ఓకే, తీసేసి సేవ్ చేయండి, బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు సేమ్ అదే పర్సన్ తీసుకుంటున్నాను. ఇదని ఇస్తున్నా, ట్యాక్స్ కోడ్ W1 ఇస్తున్నా, ఎంటర్ ఇస్తున్నా. ఇది ఇన్క్లూడింగ్ ట్యాక్స్ అండి, ఇన్క్లూడింగ్ ట్యాక్స్. ఓకే, క్యాలిక్యులేషన్ సెలెక్ట్ చేయండి, W1. యా, ట్యాక్స్ చూడండి ఇక్కడ ఎంత పడింది. ట్యాక్స్ 5,357 రూపాయలు పడింది. ఓకే, బేసిక్ డేటా అండి, దీన్నే కాపీ చేయండి. ఇది బయట షో చేయదు, లోపల షో చేస్తుంది. ఓకే, ఇప్పుడు సిమ్యులేట్ చేయండి. ఇప్పుడు చూసారా 50,000 అమౌంట్లోకే ఇంక్లూడింగ్ అంటే 50,000లోనే టోటల్గా ట్యాక్స్తో కలిపి వస్తుంది. మళ్ళీ సపరేట్గా 56,000 రాదు, 50,000లోనే ట్యాక్స్తో కలిపి వస్తుంది. అసలు రేట్ ఎంత? 44,642 రూపాయలు. సో రిమైనింగ్ ఇన్పుట్ CGST 2,678, ఇన్పుట్ GST 2,678. సో టోటల్ కలిపితే 50,000. ఇది ఇన్క్లూడింగ్. ఇలా మీరు ఇన్క్లూడింగ్ ట్యాక్సెస్ రెండు పోస్ట్ చేయాలి. ఓకే, సో డన్. అది IGST అయినా పోస్ట్ చేయొచ్చు, మీరు CGST HGST అయినా పోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం రెండు CGST HGST తీసుకున్నాం, ఇప్పుడు IGST తీసుకున్నాం. ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి టిక్ మార్క్ పెడతాను, క్యాల్కులేట్ ట్యాక్సెస్ ఆన్ నెట్ అమౌంట్. ఇది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అండి, మనం చేసేది ఎక్స్క్లూడింగ్. మళ్ళీ 50,000 పోస్ట్ చేసిన. ఇప్పుడు IGST తీసుకుంటా, W2 తీసుకున్నా. అంటే ట్యాక్స్ W2 తీసుకోండి. ఇక్కడ చూసారా 56,000 పడింది. ట్యాక్స్లోకి వెళ్తాను, ఇక్కడ 6,000 వస్తుంది. C, Ctrl V, సిమ్యులేట్. చూడండి, రామ్ ట్రేడర్స్ 56,000, పర్చేజ్ అకౌంట్ 50,000, ఇన్పుట్ IGST 6,000 ఇలా వస్తుంది. సేవ్ చేస్తున్నా. డేట్ డాక్యుమెంట్ 20 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, డన్. ఇప్పుడు ఇన్క్లూడింగ్ ట్యాక్స్ ఇద్దాం. ఈ టిక్ మార్క్ తీసేస్తున్నా. సేమ్ పర్సన్ తీసుకున్నాను. W2 తీసుకున్నా, ఎంటర్. క్యాలిక్యులేషన్ ట్యాక్స్ W2 కాపీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఒకసారి ట్యాక్స్లో చూడండి ఎంత ట్యాక్స్ పడిందో చూపిస్తుంది. 5,357 రూపాయలు తీసుకుంది, ఇన్క్లూడింగ్ ట్యాక్స్. ఇది సిమ్యులేట్. చూడండి 50,000లో 50,000లోనే ఇన్క్లూడింగ్ వచ్చేసింది. 44,000 అమౌంట్ అసలు అవుతుంది, 5,000 అనేది ట్యాక్స్ అవుతుంది. సేవ్. డాక్యుమెంట్ 21 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, ఇప్పుడు /n ఇచ్చేసి FB L1Nలోకి వెళ్తున్నా. ఎగ్జిక్యూట్. ఓకే, ఈరోజు పోస్ట్ చేసినట్టు ఉన్నాయా? 56,000, 56,000 ఒకటి, 50,000, 50,000, టోటల్గా 4 బిల్స్ పాస్ చేసాం. ఓకే, సో ఇది మనం ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా కూడా చేయొచ్చు. లేదంటే మాన్యువల్ పేమెంట్ ద్వారా చేయొచ్చు. ఓకే, ఈ స్క్రీన్ ఇలాగ పెడుతున్నాను, మాన్యువల్ చేస్తాను. -53 పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్. ఎంత అమౌంట్లు ఉన్నాయి? టోటల్ అమౌంట్ యాడ్ చేయొచ్చు, ఒక అట్ ఎ టైం ఒకటేసారి చేయొచ్చు. 2,68,000.
ఓకే, అమౌంట్ ఎంటర్డ్, టోటల్ అమౌంట్, అసైన్డ్ టోటల్ అమౌంట్, నాట్ అసైన్డ్ 0, టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 5, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1. ఓకే, సేవ్ చేస్తాం. డాక్యుమెంట్ 2512 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు వెండర్ లైన్ ఐటమ్ వెళ్ళి చూద్దాం. రిఫ్రెష్ ఉన్నాయా? టోటల్గా క్లియర్ అయిపోయినాయి. మనం చూడాలంటే క్లియర్ ఐటమ్స్లోకి వెళ్ళి టుడే డేట్ ఇవ్వాలి. ఎగ్జిక్యూట్. ఓకే, మనం క్లియర్ చేసిన ఐటమ్స్ అనేవి ఉంటాయి. ఇలా మనం జిఎస్టీలో ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ ఎలా చేయాలి, ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఎలా చేయాలి, సో అనేది టుడే క్లాస్లో మనం క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా శ్రీకాంత్? నో సార్, నో సార్. సబీర్, నీకు సబీర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. క్లియరా? అర్థమైందా టోటల్గా ప్రాసెస్? ఎస్ సార్. యా. శ్రీకాంత్ ఎంతవరకు చేసావు? జిఎస్టీ అయిపోయిందా కాన్ఫిగరేషన్ నేను చెప్పింది? సార్ ఏబీపీలో ఉన్నా సార్ నేను ఇంకా. కొంచెం చేయాలి శ్రీకాంత్, కొంచెం ఫాస్ట్గా చేయాలి. ఏమైనా అడిషనల్ వర్క్స్ ఏమైనా ఉంటే కొద్ది రోజులు పక్కన పెట్టుకో కోర్స్ అయిపోయేంత వరకు. ఓకేనా? ఓకే సార్. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఒక కోర్సులోకి జాయిన్ అయిన తర్వాత మనకి ఎన్ని వర్క్స్ ఉన్నా దయచేసి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే సార్. లేదంటే ఒక్కొక్క ప్రాబ్లం అయిపోతూ వస్తుంటది, మీకు బర్డెన్ అవుతుంది. అవును సార్, అవును సార్, అవును సార్, చేస్తాం సార్.